తండ్రి అయిన దేవాని స్తోత్రాలు. సర్వశక్తి గల దేవుడు, ఎల్లప్పుడూ మాతో ఉన్న దేవుడు ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ దినమున నీ పరిశుద్ధ సన్నిధిలో నీ నామాన్ని ఘనపరచటానికి, సత్యాన్ని గుర్తెరగడానికి కృప చూపినందుకు వందనాలు. ఈ స్థలంలో మీరుండి యౌవనస్తులైనటువంటి బిడ్డలకు కావలసిన జీవాహారం అందించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను మా తండ్రి, ఆమెన్. 1వ యోహాను క్రొత్త నిబంధన గ్రంథంలో 222వ పేజీలో 1వ యోహాను గ్రంథంలో 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు చాలును. ప్రియుల దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుంటే, చిన్న పిల్లలారా అని సంబోధించబడుతోంది. చిన్న పిల్లలు అంటే ఏమీ తెలియని వారు అని అర్థం. లోకము గురించి కానీ, జీవితాన్ని గురించి కానీ, మంచి చెడ్డల గురించి కానీ తెలియనటువంటి అమాయకత్వము కలిగినటువంటి వారు చిన్నపిల్లలు. భక్తుడైనటువంటి యోహాను చిన్న పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. అంటే ఏమీ తెలియనటువంటి అమాయకత్వము, లోకం ఎలా ఉంటుందో, జీవితం ఎలా ఉంటుందో, బ్రతుకు ఎలా ఉంటుందో, ఏది నష్టమో ఏది కష్టమో తెలియనటువంటి చిన్నతనం. అయితే ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఎందుకంటే లోకమంతా మోసమే, మోసంతో నిండి ఉంది లోకం. ఎవరి స్వార్థాన్ని వారు కోరుకుని ఇతరులను మోసం చేసేటటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి. చిన్న పిల్లలుగా మీరున్నారు కాబట్టి, లోకం తెలియని వారుగా ఉన్నారు కాబట్టి, మనుషుల బ్రతుకులు ఎలాంటివో మీకు తెలియదు కాబట్టి, మనుషులు ఎలా మోసం చేస్తారో మీకు తెలియదు కాబట్టి, లేకపోతే అపవాది ఎలా మోసం చేస్తాడో మీరు ఎరుగరు కాబట్టి, మోసగించకుండా జాగ్రత్త పడమని వాక్యములో తెలియచేస్తున్నారు. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. జాగ్రత్తగా ఉండాలట, జాగ్రత్తగా బ్రతకాలట, జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలట. ఆదాము అవ్వ అనేటువంటి ఆ మొదటి మనుష్యులు దేవుడు ప్రేమించి వారిని చక్కని ఏదేను వనము సిద్ధపరిచి అనేక రకాలైనటువంటి ఫలవృక్షములు సిద్ధపరిచి వారిని ఆ తోటలో సంతోషించండి అని ఆ తోటలో ఉంచాడు ఆయన. ఎన్నో రకాలైనటువంటి ఫలవృక్షాలు ఆ తోటలో ఉన్నాయి. కష్టపడిన అవసరం లేదు, చెమటోర్చని అవసరం లేదు, నలిగిపోయిన అవసరం లేదు, దుఃఖపడిపోయిన అవసరం లేదు, ఏ విధమైనటువంటి బాధ లేదు.
తోటలో చక్కగా అలా ఇద్దరు సంతోషిస్తూ ఆనందిస్తూ వారికి నచ్చినటువంటి ఫలము కోసుకుని వారి ఆకలి తీర తినచ్చు. మరలా కడుపు నిండిన తర్వాత ఆ తోటంతా చక్కగా తిరిగి ఆనందించవచ్చు. అలాంటి వెసులుబాటు, అలాంటి సిద్ధపాటు దేవుడు వారికి కలుగు చేశాడు. మొదటి నరులు ఆదాము అవ్వ అనేటువంటి వారు. ప్రియులారా, ఆయన వారికి ఒక ఉపదేశం చేశారు. ఉపదేశం మేలుకరమైనటువంటి మాట, వారి జీవితానికి, వారి భవిష్యత్తు సమస్తానికి ఉపయోగకరమైన మేలుకరమైనటువంటి ఒక మాట దేవుడు తెలియచేస్తారు. ఏంటంటే, ఈ ఒక్క పండు మాత్రం తినొద్దు అని చెప్పాడు. మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి ఈ చెట్టు యొక్క ఫలము మీరు తినొద్దు. ఇక చాలా చెట్లు ఉన్నాయి, చాలా రకరకాల ఫలాలు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టున ఉన్నటువంటి ఫలం ఒక్కొక్క రకమైన రుచి, ఒక్కొక్క రకమైన రుచి. దేవుడు ఏర్పాటు చేసిన తోట, దేవుడు సిద్ధపరిచినటువంటి ఫలభరితమైన తోట. మీకు నచ్చినవి తినండి, ఒక్కటే ఈ ఒక్కటే చేయొద్దు, ఈ ఒక్కటే మాత్రమే తినొద్దు అని చెప్పారు. ప్రియులారా, చూడండి 18వ వచనం, 2వ అధ్యాయంలో 18వ వచనం చదవండి. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. క్రీస్తు విరోధి వచ్చినని మీరు వింటిరి కదా. విరోధి అయినవాడు, అపవాది అయినవాడు ఈ ఆదాము అవ్వల దగ్గరికి వచ్చాడట. విరోధి, క్రీస్తుకు విరోధి, దేవునికి విరోధి, దేవునికి విరోధి, దేవుని బిడ్డల యొద్దకు వచ్చాడు. మొదటి నరుల యొద్దకు వచ్చాడు. వచ్చి ఈ తోటలో ఏదైనా ఫలము తినొద్దని దేవుడు చెప్పాడా అని వారిని అడిగాడట. అయ్యో, అది దినమున మీ కళ్ళు తెరవబడతాయి, మీ కళ్ళు ప్రకాశిస్తాయి, మీరు దేవదూతల వలె మారిపోతారని మోసపు మాటలు చెప్పాడు. మోసపు మాటలు. దేవుడు చెప్పినటువంటి మాట కన్నా ఇంకా బలంగా, దృఢంగా, ఇంకా దాని విలువను అధికము చేసి వాడు బాగా వారికి తెలియచేశాడు. అది తినవద్దు అని మాత్రం చెప్పారు కానీ ప్రభువు, అపవాది అయితే చూడు, దినమున నీ కళ్ళు తెరవబడి ప్రకాశవంతంగా మారిపోతాయి, దేవదూతల వలె మీరు మారిపోతారని వాడు అధికం చేసి చెప్పాడు. వాడి పేరు అబద్ధికుడు అంటారు. వాడి పేరులోని అబద్ధికుడు అని ఉంది. అబద్ధికుడు, మోసగాడు, అమాయకత్వం. వారికి అంతకుముందు ఈ మాయలు తెలియవు, ఈ మోసాలు తెలియవు, ఈ సాతాను క్రియలు తెలియవు, ఈ తంత్రాలు తెలియవు, కష్ట నష్టములు తెలియవు, పాప పుణ్యములు తెలియవు, ఏదీ తెలియని అమాయకత్వం. చిన్న పిల్లల వంటి మనస్సు, చిన్న పిల్లల వంటి హృదయము. కాబట్టి లోకము గురించి కానీ, పాపము గురించి కానీ, చెడుని గురించి కానీ, దేని గురించి తెలియని అమాయకులుగా ఉన్నటువంటి వారిని అపవాది అనేవాడు, అబద్ధికుడు అనేవాడు వారిని మోసం చేసేసాడు. మోసం చేశాడండి. మోసపోయారు, మోసములో పడిపోయారు. చూచినప్పుడు రమ్యముగా కనబడిందట ఆ ఫలం. వారు అవ్వ తీసుకుని తిని ఆమె భర్త అయినటువంటి ఆదాముకిచ్చింది. ఇద్దరూ తిన్నారట. తీరా చూస్తే
దేవదూతలుగా మార్పు రాలేదండి, మార్పు రాలేదు. దేవదూతల వలె మారిపోతారని మాయ మాటలు చెప్పింది, కానీ అలాంటి మార్పు వారి జీవితంలో రాలేదు. దేవదూతలు కాలేదు, కానీ దయ్యపు లక్షణాలు వచ్చేసినాయి, సాతాను గుణగణాలు వచ్చేసినాయి, పాపము చోటు చేసుకుంది, చెడు అంతరంగంలోనికి వచ్చేసింది. వారి యొక్క దేవునితో ఉన్న ఆ యొక్క సాన్నిహిత్యం, సహవాసం కోల్పోయారు. అంతకుముందు ఆ ఫలము తినకముందు, అపవాది చేత మోసపరచబడకముందు దేవుడే వారి మధ్యకొచ్చి సాయంకాలపు వేళ వారితో కలిసి సంతోషిస్తూ, వారితో కలిసి తోటంతా సంచారం చేస్తూ, వారితో కలిసి సంభాషిస్తూ ఆనందించేవాడట. దేవుడు వారి మధ్యకొచ్చి పండు తిను దినమున దేవునితో ఆ బంధాన్ని పోగొట్టేసుకున్నారు. దేవదూతలు కాలేకపోయారు, దేవునితో సంబంధాన్ని కోల్పోయారు, తోటలో ఉండడానికి అర్హత కోల్పోయారు, తోట నుండి బయటికి నెట్టబడ్డారు, దేవునికి దూరమైపోయారు, దేవుని ప్రేమను కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు. ఇప్పుడు భూమిని దున్ని, చెమట కార్చి, శ్రమించి, కష్టించి, బాధపడి 6 నెలల పాటు కష్టపడిన తర్వాత ఆ పంట చేతికొచ్చిన తర్వాత దాన్ని మరలా వంట చేసుకొని తినేటటువంటి శ్రమకు కారణమైపోయింది మోసపోవడం వలన. కాబట్టి ప్రియులారా, చిన్న పిల్లలారా, మీరు అనుకుంటారు మా అమ్మకేం తెలుసు, మా నాన్నకేం తెలుసు, నాకు తెలుసు, నేను మా నాన్న కాలేజీకి వెళ్ళలేదు కదా, వాళ్ళకేం తెలుసు అని తీసి పడేస్తున్నారు. తల్లిదండ్రులను తూలనాడుతూ ఉంటారు, మాట ధిక్కరిస్తూ ఉంటారు, మాట నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, త్రోసిపుచ్చేస్తూ ఉంటారు. దేవుని మాటను ఆదాము హవ్వలు త్రోసిపుచ్చి మోసపోయినట్లు ఈనాటి చిన్న పిల్లలైనటువంటి యవనస్తులు మోసగాళ్ళ మాటలు విని మోసపోతున్నారు. అందుకే ఇక్కడ మిమ్మలను ఎవరిని మోసపరచనీయకుడి. ఈనాటి దినాల్లో యవనస్తులు బాగా మోసపోతున్నారు. బాగా నాకు ఒక స్టోరీ తెలిసింది. ఆమె నా దగ్గర ఒప్పుకుంది. ఒక అమ్మాయి ఎవరినో ఇష్టపడిందంట. వాడు అప్పుడప్పుడు ఫోన్ చేసి, నాకు ఒక 2000 సాయం చేయవు, మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నీకు తర్వాత ఇస్తాను అంటూ ఉండేవాడట. సరే, ప్రేమ కదా, ఇష్టపడిపోయింది కదా. అతను అడిగినప్పుడల్లా ఇంట్లో అమ్మను మాయ చేసేసి ఫీజు కట్టాలి. ఏం కట్టాలి? ఫీజు కట్టాలి. పాపం అమాయకులైన తల్లిదండ్రులు మా బిడ్డ చదివేస్తుందని చెప్పి అడిగినప్పుడల్లా వేలకు వేలు అలా 40,000 రూపాయలు ఇచ్చిందంట ఒకడికి, ఇంచుమించుగా. వాడికి అవసరమైనప్పుడల్లా 40,000 రూపాయలు ఇచ్చిందంట. సరే, తర్వాత వాడి గురించి ఈమె 5వ వ్యక్తి అంటండి. ఈ అమ్మాయి 5వ వ్యక్తి వాడికి. ఇలాంటి మాయలు, మోసపూరితమైన బ్రతుకులో ఇరుక్కుపోతున్నారు యవ్వనస్తులు. తెలివైన వాళ్ళం అనుకుని, తల్లికేమీ తెలియదట, తండ్రికేమీ తెలియదట, వీరికే తెలుసు మరి లోకమంతా, భవిష్యత్ అంతా ఈ చిన్నపిల్లలకే తెలిసినట్లు తల్లిదండ్రుల మాట తోసిపుచ్చేస్తూ ఉంటారు.
ఉంది. అవును, తీరా చూస్తే ఈమె కూడా 4వ వాడయ్యాడు. ఏంటి, ఈమెకి వాడు 4వ వాడు, వాడికి ఆమె 5వది. కానీ ఏమనుకుంటున్నారు, ఇద్దరు ఫ్రెష్ అనుకుంటున్నారు. నేనే ఫస్ట్, నువ్వే ఫస్ట్. మాయా ప్రపంచం. అవునండి, ఏ రైల్వే స్టేషన్లో ఎప్పుడైనా ప్రయాణం వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ ఫోటోలు తీసుకుంటారు. సరే, ఈడు అప్పుడప్పుడు ఇదిగో నువ్వు పలానా చోటికి రాకపోతే రైల్వే స్టేషన్లో ఉన్నానని ఆ ఫోటో పెడతాడంట. ఏది, రైల్వే స్టేషన్ ఫోటో ఎప్పుడో తీసుకున్నాడు. కానీ ఏమంటున్నాడు, ఇప్పుడే రైల్వే స్టేషన్లో ఉన్నాను, నువ్వు పలానా చోటుకు వస్తావా, దూకేయమంటావా? అమ్మా, తల్లులు, బిడ్డలారా, మీ బ్రతుకులు ఎలా ఉన్నాయో ఆలోచించుకోండి ఒకసారి. ఎలాంటి మాయలో పడిపోతున్నారో, ఎలా మోసపోతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. అవును, అలాంటి మాయలు ఈనాడు ఎంతోమంది ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నారు. అందుకే ఇక్కడ పరిశుద్ధ లేఖనాల్లో చిన్న పిల్లలారా, ఏవని మిమ్మును మోసపరచనీయొద్దు. వద్దు, చోటి వద్దు, నీవు అవకాశమే వద్దు, నీవే ఫస్ట్ అంటాడు. నీవే ఫస్ట్ అంటుంది అమ్మాయి. తీరా చూస్తే ఆమె 4 మార్చిందంట, వాడు 5 మార్చాడు. పరిస్థితులు అలా ఉన్నాయి ఈనాటి యవ్వన ప్రపంచం ఎలా ఉందంటే ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి మోసపరచనీయకుడి, జాగ్రత్త పడండి, మీ జీవితాన్ని, మీ బ్రతుకును కాపాడుకోండి అని దేవుని వాక్యం మనకి తేటగా తెలియచేస్తుంది. తర్వాత మాట చూస్తే, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడును నీతిమంతుడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు ఎవరు? ఆయన సృష్టికర్త అయిన దేవుడు మనకు తండ్రి ఉన్నాడు. మనల్ని ప్రేమించి పరిశుద్ధ రక్షణ మార్గంలోనికి పిలిచిన దేవుడు మనకు తండ్రి. సృష్టికి ఆది సంభూతుడు, కానీ మనకి తండ్రి. ఆ తండ్రి నీతిమంతుడు. ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సన్నిధిలో, ఆయన మార్గములో, ఆయన పరిశుద్ధ బాటలో బ్రతుకుచున్న మన జీవితాల్లోనికి నీతి రావాలి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు ఎవడైతే నీతిని జరిగిస్తాడో వాడు నీతిమంతుడే. అవును, ఇలాంటి మోసాలు, ఇలాంటి మాయలు, ఇలాంటి తంత్రాలు, ఇలాంటి లోక తీరు విసర్జించి, అసహించి, ద్వేషించి, అంటే తోలనాడి క్రీస్తు వైపు, దేవుని తట్టు, రక్షణ బాటలో, నీతి మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు నీతిమంతులు. యవనస్తుడైనటువంటి దానియేలు అనేక మంది 120 మంది అతన్ని దారి తప్పించడానికి ప్రయత్నం చేశారట. లంచగొండిగా మార్చేయడానికి, డబ్బులో ఓట అతనికి కూడా, మోసం చేసిన దానిలో అతనికి కూడా ఓట ఇవ్వడానికి, అతన్ని కూడా వారితో కలుపుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ వారి వల్ల కాలేదు. ప్రియులారా, అతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నప్పుడు ఈ 120 మంది అనేక దినముల పాటు అతనిలో తప్పు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారట. 120 మంది ఒక మనిషిలో తప్పు పట్టుకోవడానికి కృషి చేశారు. వారి వల్ల కాలేదటండి. ఓ యవనస్తుడా, ఓ యవన బిడ్డ, అతనిలో తప్పు పట్టుకోవడానికి 120 మంది వల్ల కాలేదు. అది క్రైస్తత్వం, అది నీతి, అదే భక్తి. నీ భక్తిని కాపాడుకుంటూ ఉండాలి. సుమారుగా 4-5 రాజుల దగ్గర పనిచేశాడు, కానీ ఎక్కడా దోషం అంటకుండా బ్రతికాడు.
రాజుల జీవితాలు గతించిపోయినాయి, అతడు మాత్రం నిలిచిపోయాడు ఉన్నతమైనటువంటి స్థానంలో. చిన్న పిల్లలారా మోసపరచనీయకుడి అని వాక్యం తెలియచేస్తుంది. చూడండి, ఇంకొక మాట చూద్దాం. 2వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు. తప్పు చేస్తే, పాపం చేస్తే, చెడు వైపు పోతే, చీకటి వైపు పోతే, అజ్ఞానంలో బ్రతికితే తల దించుకోవలసి వస్తుంది. అవును, కానీ అలా సిగ్గుపడని అవసరం లేకుండా ఆ తండ్రి ఎదుట పవిత్రంగా బ్రతికినప్పుడు దేవుని యొక్క కృప మనకు తోడు ఉంటుంది. దేవుని కృప. ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. మీరు ఆయన యందు నిలిచియుండుడి అంటే మీరందరూ మీ యేసు ప్రభులోనే కదండి ఉన్నది. యేసులోనే ఉన్నాం, క్రీస్తులోనే ఉన్నాం అని చెబుతారు. ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఏంటి? చర్చిలో నిలిచి ఉండటమే ఆయన యందు నిలిచి ఉండడమా? దేవుని మందిరానికి ఆదివారం వెళ్ళిపోతే దేవునిలో నిలిచి ఉన్నట్టేనా? కాదు. 33.5 సంవత్సరముల నడి వయస్సు వరకు పాపం అంటకుండా ఎలా బ్రతికాడు ఆయన. 5వ వచనం చదువు, 3:5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియో లేదు. ఆయన యందు పాపమేమియూ లేదు. 33.5 సంవత్సరముల వరకు భూమి మీద బ్రతికినంత వరకు పాపము లేకుండా బ్రతికాడు ఆయన. ఆయన మనకి తండ్రి, ఆయన మనకు మాదిరి. ఆయనలా బ్రతకడం నేర్చుకోవాలి. 6వ వచనం చూస్తే, ఆయన యందు నిలిచి ఉండేవాడెవడును పాపము చేయుడు. నిజముగా నీవు క్రీస్తులో నిలిచి ఉన్నానని చెప్పగలిగితే నువ్వు పాపం చేయలేవు. పాపం చేసిన ఏ మనిషి క్రీస్తులో నిలిచి ఉన్నానని చెప్పడానికి అవకాశం లేదు. నీలో చెడు ఉంచుకొని నువ్వు చెడ్డ మార్గములో నడుస్తూ చెడ్డ ఆశలు, చెడ్డ మాటలు, ఫోన్లో గంటల తరబడి మాటలు, ఫోన్ మెసేజ్లు, అపవిత్రమైనటువంటి మాటలు, అపవిత్రమైన మెసేజ్లు పెట్టుకుంటూ బ్రతికే నీవు క్రీస్తులో నిలిచి ఉన్నానని ఎలా చెప్పగలవు? చెప్పలేరు. వారు నిలిచి ఉన్నట్లు కాదు. కాబట్టి ప్రియులారా, ఎందుకు వచ్చాడంటే ఆయన పాపమును తొలగించడానికి వచ్చాడు. మనలో ఉన్నటువంటి చెడును తుడిచివేయడానికి వచ్చాడు. కాబట్టి క్రీస్తులో నిలిచి ఉండడం అంటే పాపము లేని వ్యక్తిగా బ్రతకడమే. చిన్న పిల్లలారా, మీరు ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన యెడల నీతిని జరిగించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. జరిగించే ప్రతి మనిషి, నీతిలో నడిచిన ప్రతి మనిషి ఆయన మూలంగా పుట్టినవాడే. కాబట్టి తల్లిదండ్రులను ధిక్కరించి, దేవుని సేవకుల్ని ధిక్కరించి, నా ఇష్టం, నేను అంతా నాకు తెలుసని తలగిరేసి గర్వించి మోసపోక లోబడి విధేయత కలిగి తల్లిదండ్రులకు, పెద్దలకు విధేయులై దేవుడు చెప్పిన మార్గములో నడిచినట్లయితే దేవుని ఎదుట తలెత్తుకుని బ్రతకగలుగుతాం. సమాజంలో తలెత్తుకుని బ్రతుకుతాం. ఏ పాపము అంటని దానియేలు ఆ దేశములో, బబులోను దేశములో
ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిచిపోయాడు. అలాగే మోసం చేస్తున్నటువంటి అపవాది తంత్రాల్లో, మోసం చేసేటటువంటి వ్యక్తుల యొక్క యుక్తిలో ఇరుక్కుపోకుండా, మోసపరచనీయకుండా మీ జీవితాలు మీరు కాపాడుకుంటే అది మీకు ఎంతో మేలుగా ఉంటుంది. అవును, దేవుడు మనల్ని ప్రేమించి ఒక శ్రేష్టమైన జీవమార్గంలోనికి నడిపించారు. కాబట్టి దేవుడు మనకి బోధిస్తున్నటువంటి బోధన అనుసరించి మీ జీవితాలు దిద్దుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ మీకు తోడై ఉంటుంది. దేవుని కృప, ఆయన సన్నిధి, సహకారం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న పిల్లలారా, ఎవడును మిమ్మను మోసపరచకునియకుండా చూసుకొనుడి. నిజమే, ఈ దినాల్లో చాలామంది మోసపోతూ ఉన్నారు. వ్యర్థమైన వాటి కొరకు పరుగులు తీస్తూ ఉన్నారు. మోసపోయిన తర్వాత అయ్యో 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 అనే పరిస్థితి. నిజమే ప్రభువా, నా జీవితాన్ని క్షమించు నాయన. మోసపోయే వ్యక్తిగా ఉండనవద్దయ్యా, నీకు లోబడే వ్యక్తిగా నన్ను చేయి ప్రభువా. నీ చిత్తాన్ని చేయటం మాకు నేర్పు నాయన. నీ నామానికి మహిమకరంగా జీవించడం మాకు నేర్పండి అయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మన హృదయాలు పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన జీవితాన్ని దిద్దుకుంటూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఇదిగో ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు దేవా. ఎవరిని మోసపరచనీయకుండా నీకు లోబడేవారిగా, నీ చిత్తాన్ని చేసేవారిగా, నీ కట్టడలు గైకొనేవారిగా మీరే మమ్మల్ని అందరినీ సిద్ధపరచి నీ కృపలో స్థిరపరచు. ఉన్నతమైన నీ దీవెనతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యవ్వనకాల జీవితాన్ని ఎలా మార్చి తద్వారా ఎలా దేవుని కొరకు ఆయన బ్రతికారు మనతో అందరితో పంచుకుంటారు. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, నీ కొందనాలు ప్రభువా. నీ సన్నిధి సహవాసం ఈ స్థలంలో ఉంచి నాయనా దైవజనులు సాక్ష్యమిత్తుతుండగా ప్రభువా, యవనస్తుల యొక్క జీవితంలో ప్రభువా అయ్యా ప్రతి ఒక్కరూ నాయన నిన్ను వెంబడించే విధముగా ప్రభువా ఈ స్థలములో నీ ఆత్మక్రియ జరిగించి మీరే మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. కూర్చుందామండి, శ్రద్ధగా సాక్ష్యాన్ని విందాం. అందరికీ వందనాలు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, చిన్న మాట దేవుని యొక్క వాక్యంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ ఆ వారు నీ స్వజనుల కుమార్తెల్లోనైనను నా జనులోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యను తెచ్చుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగింది. అందుకు సంసోను, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. సరిపోతుందమ్మా పిల్లరా. ఇక్కడ సంసోను తిమ్నాతుకు వెళ్ళి ఒక స్త్రీని చూసి ఆ స్త్రీని నా కొరకు తెప్పించి నా కొరకు ఆ ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అని తన తండ్రితో చెబుతున్నాడు. తండ్రి అంటున్నాడు, నీ స్వజనుల్లో, నీ రక్త సంబంధుల్లో చాలామంది ఉన్నారు. వారిని కాకుండా సున్నతి పొందనటువంటి
ఆ ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతను నువ్వు ఎలా వివాహం చేసుకుంటావు అని అడిగితే సంసోన్ అంటున్నాడు, ఆమె నాకు ఇష్టమైనది, ఆమె నాకు ఇష్టం. పిల్లలు గమనించాలి, చాలామంది ఈ దినాల్లో యవన కాలంలో ఇక్కడే తప్పిపోతున్నారు. నా ఇష్టం ఇది. తల్లిదండ్రులు ఒక మాట చెబితే తల్లిదండ్రుల మాటకు లోబడకుండా నా ఇష్టం, నేను చేయను, నాకు ఇదే ఇష్టం, నేను ఇదే చేస్తా, ఇలాంటి మాటలు. పిల్లరా, నా ఇష్టం అనేటువంటి ఆ సంసోను యొక్క జీవితంలో అతని యొక్క పతనము చాలా ఘోరమైనదిగా మారిపోయింది. గమనించాలి, నా ఇష్టము అనేటట్లుగా మనం ఉన్నట్లయితే మన పతనం ప్రారంభమైంది అని గమనించాలి. పిల్లరా, యవన కాలంలో దేవుని మహాకృపను బట్టి నా నోటి వెంబడి ఆ మాట రాకుండా దేవుడు నన్ను కాపాడాడు. పిల్లరా, దేవుని ఎరగనటువంటి ఒక కుటుంబంలో పుట్టాను. నా తల్లిదండ్రులు మా తాత పేరు నాకు రాముడు అని పెట్టారు, కానీ తర్వాత దాన్ని కొంచెం మార్చారు ఆ పేరును. కానీ దేవుని భయం లేనటువంటి పరిస్థితుల్లో నా బాల్యకాలం కొనసాగింది. అబద్ధాలు, దొంగతనాలు, బూతులు ఇవన్నీ నాకు చిన్నప్పుడే అలవాటైపోయినాయి. దేవుని భయం అనేది ఎరగని పరిస్థితిలో నా బాల్యకాలం కొనసాగింది. ఆ సమయంలో నేను హై స్కూల్ విద్య పూర్తి చేసిన తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీలో నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో నేను దేవునికి నమ్మకంగా జీవించడానికి ప్రతి ఆదివారం 2 లేక 3 ఆరాధనకు వెళ్ళి వాక్యాన్ని విని వస్తూ ఉండేవాడిని. కానీ పరిపూర్ణమైనటువంటి జయ జీవితం అనేది నాకు ఉండేది కాదు. ఆ సమయంలో మారు మనసు పొందాలి, మండవెళ్ళి వెళ్ళి మారు మనసు పొందినట్లయితే ప్రభు మాట్లాడతాడు అని ఒకరు నాతో చెప్పారు. చెప్పినప్పుడు ప్రభు నాతో కూడా మాట్లాడాలి, నేను కూడా ఆ ప్రభు మాట వినాలి, ప్రభు నాతో మాట్లాడాలి అనేటువంటి ఆలోచనతో మండవెల్ రావాలని నేను ఆశపడి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మండవెల్ అంటున్నారు, మరి నాకు ఎక్కడో తెలీదు, మారు మనసు అంటున్నారు, మరి మారు మనసు పొందాలంట, మారు మనసు పొందుతూ నువ్వు మాట్లాడతావంట, మరి నేను అక్కడికి వెళ్ళాలా వద్దా, నేను అక్కడికి వెళ్ళటం నీ చిత్తమా కాదా, ఏమిటి ప్రభువా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ఈ మండవల్లి సేవా పరిచయ గురించి, ఇది నేషనల్ హైవే రోడ్డు, ఆ రోడ్డు ఎక్కినటువంటి ఏ వాహనము ఆగదు, అది స్పీడ్గా వెళ్ళిపోతుంది, నువ్వు కూడా ఆ నేషనల్ హైవే రోడ్డు ఎక్కాలని చెప్పి ప్రభు నాకు దర్శనం ద్వారా చూపించాడు. దేవుడు చెప్పిన మాటను బట్టి నేను వెళ్ళి మార్మన్స్ పొందాలి అని ఆశ కలిగి పిల్లరా కొన్ని దినాలకు నేను మార్మన్స్ పొందడానికి స్థలానికి రావడం జరిగింది. పిల్లరా, అప్పుడు చిన్న మందిరం దగ్గర అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ట్రైనింగ్లో ఉన్న సేవకులు చెప్పారు, తమ్ముడు దేవుడు నాతో మాట్లాడాడు, ఇక్కడున్న అందరితో మాట్లాడతాడు, దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు. కానీ మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పాపం ఉన్నట్లయితే, దేవునికి విరోధంగా ఏదైనా అవిధేయత ఉన్నట్లయితే దేవుడు మనతో మాట్లాడు. కాబట్టి మన పాపాలు మనం ఒప్పుకోవాలి అని చెప్పి కొన్ని విషయాలు చెప్పినప్పుడు నేను చోట కూర్చొని ఒక చెట్టు క్రింద నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను. 2-3 రోజులు ఒప్పుకున్నాను, కానీ దేవుడు నాతో ఏం మాట్లాడలేదు. సాతాను నిరుత్సాహాన్ని పుట్టించాడు, ఇదంతా ఒట్టిదే, ఈ మారు మనసు అని ఇలాగిలా చెబుతున్నారు, ఇదంతా ఒట్టిదే, ఇంటికి వెళ్ళిపోదాం అని ఇంటికి వెళ్ళిపోవాలనే మనసు వచ్చింది. ఇలా బ్యాగ్ సదిరేసి నేను ఇంకొక ఆయన భీమవరం ఏషియా మేమిద్దరం బయలుదేరి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయాము. ఇంతలో ఒక ఆలోచన కలిగింది, చెప్పకుండా వెళితే పలానా ఊరి నుంచి 2 కుర్రాళ్ళు వచ్చారు మారు మనసు, కానీ వాళ్ళు చెప్పకుండా పారిపోయి వెళ్ళిపోయారు అనుకుంటారు, కాబట్టి దేవుడు మాట్లాడతాడని చెబుతూ వచ్చాము, దేవుడు మాట్లాడలేదు కదా, దేవుడు మాట్లాడలేదని చెప్పి వెళ్ళిపోదాం అని చెప్పి దైవజనులు అబ్రహ్మయ్య గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా, దేవుడు మాట్లాడతాడని చెబుతూ వచ్చామండి, దేవుడు మాట్లాడలేదు, మరి వెళ్ళిపోతున్నాం అని చెప్పినప్పుడు అయ్యగారు నవ్వి నీ తప్పులను నొప్పేసుకున్నావా, దేవుడు మాట్లాడలేదంటున్నావు అన్నారు. 3 రోజుల నుంచి ఒప్పుకుంటానే ఉన్నానండి, దేవుడేం మాట్లాడలేదు అన్నాను. అంటే పిల్లరా, దైవజనులు నాతో కొన్ని విషయాలు అడిగారు. ఏంటంటే, ఇప్పుడు నీ వయసు ఎంత అన్నారు. 17-18 ఉంటాయి గారు అన్నాను. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్నారు. నేను కాలేజ్ చదువుతున్నానండి అన్నాను. ఆ సమయంలో
అయ్యగారు నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఒక స్త్రీని చెడ్డగా చూసినా పాపమే, నీ నోటంట కాని మాట మాట్లాడినా పాపమే, అలా ప్రతిదీ లెక్కేస్తే ఒక రోజుకి నీ జీవితంలో ఎన్ని తప్పులు ఉంటాయి అన్నారు. ఒక స్త్రీని చెడ్డగా చూసినా పాపమే అయితే నా కాలేజీ జీవితం అంతా వ్యర్థంగానే గడుస్తూ ఉంది. కాబట్టి చాలా చాలా తప్పులు ఉంటాయి నా జీవితంలో. ఒక రోజుకి చాలామందిని నేను చెడ్డగా చూస్తున్నా, చెడ్డగా మాట్లాడుతున్నాను. నాకు అర్థమైంది, అయ్యా ఓ 15 ఉంటాయండి ఒక రోజుకి అన్నాను. రోజుకు ఓ 15 తప్పులు తక్కువే చెప్పాను. వారానికి ఎన్ని అవుతాయి అన్నారు. నాకు అర్థమైంది, 105 అవుతాయి, 100 పైన అవుతాయి గారు అన్నాను. నెలకి ఎన్ని అవుతాయి అన్నారు. అయ్యా 400 పైన అవుతాయి గారు అని చెప్పాను. సంవత్సరానికి ఎన్ని అవుతాయి అన్నారు. ఇంచుమించుగా 5,000 పైగానే ఉంటాయి అని చెప్పాను. ఒక సంవత్సరానికి 5,000 తప్పులు చేస్తున్నావు. ఇప్పుడు నీ వయసు 18 సంవత్సరాలు అన్నావు. 12 సంవత్సరాలు చిన్న వయసు కాబట్టి దేవుడు క్షమించేస్తాడు, తీసేయి. ఇంకా 6 సంవత్సరాలు మిగిలినాయి. సంవత్సరానికి 5,000, 6 సంవత్సరాలు ఎన్ని తప్పులు అవుతాయి అన్నారు. అన్నీ నన్ను అడుగుతున్నారు, నాతో చెప్పేస్తున్నారు. 30,000 తప్పులు అవుతాయి అని అర్థమైంది. మరి అన్నీ ఒప్పేసుకున్నావా, దేవుడు మాట్లాడలేదు అంటున్నావు అన్నారు. అయ్యా గుర్తున్నాయని ఒప్పుకున్నానయ్యా అని చెప్పాను. దేవుడికి వ్యతిరేకంగా జీవించి నాకు గుర్తులేదు అంటే సరిపోద్దా అన్నారు. మరి ఏం చేయాలయ్యా అన్నారు. గుర్తులేని కూడా దేవుడు గుర్చేయమంటే గుర్చేస్తాడు. అప్పుడు నువ్వు వాటిని ఒప్పుకోవాలి, వెళ్ళి ప్రార్థన చేసుకో, దేవుడు నీకు ప్రతి విషయాన్ని గుర్తు చేస్తాడు అని చెప్పినప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న ఆ మనసు తీసేసుకుని మరలా వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభువా నిజమే కదా, గుర్తులేని అన్నీ నువ్వు చూపిస్తూ ఉంటావు కదా, ఏంటో నాకు చూపించు ప్రభువా అని నేను ప్రార్థన చేస్తుంటే చిన్నప్పటి నుంచి నేను చేసిన ప్రతి తప్పు దేవుడు నా కళ్ళ ముందు ఉంచుతున్నాడు. ఒక్కొక్కటి నేను ఒప్పుకుంటూ ఉన్నాను. దొంగతనాలు, అబద్ధాలు, సీతాఫలకాయలు, ఉసిరికాయలు కోసుకొచ్చిన సందర్భాలు, అవన్నీ ఒక సినిమా రీల్ వల్ల నా కళ్ళ ముందు ఉంచుతున్నాడు ప్రభు. నేను అది ఒప్పుకోగానే అది వెళ్ళిపోతుంది, మరొకటి నా కళ్ళ ముందు కనబడుతుంది. నేను అది ఒప్పుకుంటున్నాను. అలా అన్నీ నా జీవితం అంతా దేవుడు నా కళ్ళ ముందు చూపించాడు. నేను వాటన్నిటిని ఒప్పుకుంటా ఉన్నాను. అలా నా హృదయాన్ని సరి చేసుకుంటూ ఉండగా ఒక రాత్రి నేను ఆ చిన్న మందిరం పైన ఉన్నటువంటి ఒక రూములో నేను పండుకొని నిద్రపోతున్నాను. ఆ సమయంలో నాకు ఒక స్వరం వినపడుతుంది, నువ్వు 9 హత్య చేశావు అనే స్వరం వినపడింది. ఆ సమయంలో వెంటనే తుళ్ళిపళ్ళేసుకు నేను చూస్తే అక్కడ ఎవరు మాట్లాడేవారు లేరు. మధ్యరాత్రి 2-3 ఆ టైం అవుతుంది. నువ్వు 9 హత్య చేసావు అనగానే నేను లేచి తుళ్ళిపడి ఎవరు ఇక్కడ లేరు, ఇది దేవుని స్వరము, గంభీరమైన స్వరం, ఇది దేవుని స్వరమే అని చెప్పి నేను మోకరించి ప్రార్థన చేస్తున్నా. ప్రభువా నేనేంటయ్యా నరహత్య చేయటువంటి ప్రభువా, నేను ఎవరిని ఎప్పుడు నరహత్య చేయలేదు ప్రభువా, నేను ఎవరిని ఎప్పుడు చంపలేదు నాయన, నేను నరహత్య చేయటువంటి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా ఏంటి నాయన నేను 9 నరహత్య చేయటువంటి ప్రార్థన చేస్తుంటే బైబిల్లో ఉన్న ఒక్కొక్క మాట ప్రభు గుర్తు చేస్తున్నాడు. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, నాలుకతో కొండెమలాడేవాడు నరహంతకుడు అని ఒక దైవజనుడు వాక్యం చెబుతున్న ఆ సందర్భాన్ని ప్రభు నాకు గుర్తు చేస్తున్నప్పుడు పిల్లరా నేను ప్రభువా సహోదరుని ద్వేషిస్తేనే నరహత్య అయితే, నాలుగుతో కొండెమలాడితే నరహత్య అయితే, నేను ఎంతోమంది నరహత్య చేస్తుంటాను ప్రభువా, నన్ను క్షమించని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆ సమయంలో పిల్లరా నేను ప్రార్థన చేస్తూ ప్రభువా 9 ఎవరో నాకు చూపించయ్యా, నా హృదయాన్ని సరి చేసుకుంటాను ప్రభు అని నేను ప్రార్థన చేస్తుంటే 9 మంది మనుషులు నా కళ్ళ ముందు నిలబడ్డారు. ఆ మొదటి మనిషి ఎవరో, నేను ఎప్పుడు నరహత్య చేసే విధంగా ప్రవర్తించానో ప్రభు గుర్తు చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఒప్పుకున్నాను. రెండో విషయం, 3వ వ్యక్తి విషయం, 4వ వ్యక్తి విషయం, అలా అందరి విషయంలో నేను ఎప్పుడు నరహత్య చేసే విధంగా ప్రవర్తించానో ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు అవన్నీ నేను ఒప్పుకుంటా ఉన్నాను. నా హృదయాన్ని సరి చేసుకోవడానికి దేవుడు కృప చూపాడు. నా పాపాలన్నీ నేను ఒప్పుకున్నాను. నా హృదయం అంతా ప్రభు దగ్గర సరి చేసుకున్నాను. ఆ తర్వాత రోజు రాత్రి నీ పాపాలు క్షమించబడ్డాయి అని ప్రభు నాతో చెప్పినప్పుడు నా హృదయంలో పట్టలేనంత సంతోషం. అప్పటికి నేను 13 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఆ మందిరం, ఆ చెట్ల ఆకులు అన్నీ కూడా నాకు కొత్తగా కనబడుతున్నాయి. ఏంటో నాకేం అర్థం కాలేదు. ఏంటి నేను ఇక్కడే ఉన్నానుగా చాలా రోజుల నుంచి, ఇవన్నీ కొత్తగా ఉన్నాయేంటి అని నేను ట్రైనింగ్లో ఉన్న ఒక సేవకుడిని అడిగాను. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తవైన. దేవుడి హృదయాన్ని నూతన పరిచాడు కాబట్టి నీకు అన్ని క్రొత్తగా కనబడుతున్నాయని చెప్పినప్పుడు నా హృదయం చాలా సంతోషించింది. పిల్లరా ఆ సమయంలో దైవజనులు అబ్రహ్మయ్య గారు
ప్రార్థన చేసి ఇంటికి పంపిస్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళేటప్పుడు సాధు సుందర్ సింగ్ గురించి నీకేమన్నా తెలుసా అని అడిగారు అయ్యగారు. తెలుసయ్యా అని చెప్పాను. ఏం తెలుసు అన్నారు. అయ్యా, సుందర్ సింగ్ని మందు పెట్టి చంపడానికి ప్రయత్నం చేశారు, చాలా హింసలు పెట్టారు, ఇంట్లోంచి గెంటేయడానికి చూశారు, కానీ సుందర్ సింగ్ దేవుని పరిచయం చేశాడని కొన్ని విషయాలు నేను చెప్పాను. అప్పుడు అయ్యగారు, సాధు సుందర్ సింగ్ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినాయో నీ జీవితంలో కూడా అన్ని సమస్యలు వస్తాయి. ఎక్కువగా ప్రార్థన చేసుకో, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత బాగా ప్రార్థన చేసుకుంటే అంత మంచిది. జాగ్రత్తగా ఉండు, ఎక్కువ ప్రార్థన చేసుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ప్రార్థన చేసి నన్ను ఇంటికి పంపించారు. నేను ఇంటికి వెళ్ళగానే నా తల్లిని తండ్రిని క్షమాపణ అడిగాను. ఎందుకంటే నేను వారి మాట వినేవాడిని కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ పొందినటువంటి ఆ సంతోషం ఎప్పుడూ అనిపించలేదు. కాబట్టి వారం నేను ఇక్కడికి రావటం, శనివారం ఉపవాస ప్రార్థన చూసుకుని ఆదివారం ఆరాధన చూసుకుని వెళ్తూ ఉండేవాడిని. కొన్ని వారాలు గడిచిన తర్వాత మా నాన్న వారం ప్రార్థన అంటే ఎలా కుదురుద్ది అనేవాడు. అయినా సరే నేను ప్రార్థనకు వస్తూ ఉండేవాడిని. ఇంకా కొన్ని వారాలు గడిచిన తర్వాత నువ్వు ప్రార్థనకి వెళ్తే కుదరదు, నీకు డబ్బులోను అని చెప్పి మా నాన్న డబ్బులు ఇస్తూ ఉండేవాడు కాదు. అయినా దేవుడు నాకు ఆ సమయానికి నాకు డబ్బులు ఇస్తూ ఉండేవాడు. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇక ప్రార్థనకు వెళ్తూ నువ్వు మా ఇంటికి రావద్దు, నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి తిడుతూ ఉండేవాడు, కొడుతూ ఉండేవాడు. ప్లరా నేను ఈ స్థలానికి సంతోషంగా వచ్చేవాడిని, వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ప్లరా నన్ను చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నాడు నా తండ్రి. ఒకసారి నన్ను గొడ్డలతో నరికాడు, చాలా హింసలు పెట్టాడు. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆ ప్రమాదం నుంచి దేవుడు నన్ను తప్పించినాడు. ఒకరోజు నా తండ్రి మా గ్రామ పెద్దలు, ప్రెసిడెంటు, ఈ ప్రక్క గ్రామ ప్రెసిడెంటు పెద్దలు, ఈ ప్రక్క గ్రామ పెద్దలు ఇంచుమించుగా ఒక 30 మంది పైన వారందరినీ తీసుకుని వచ్చి నాకు ఒక సెటిల్మెంట్ ఏర్పాటు చేశాడు. ఏమిటంటే, నువ్వు ప్రార్థనకు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ప్రార్థనకు వెళ్తే నా ఆస్తిలో నీకు ₹1 కూడా చిల్లిగా అవ్వకూడను అని చెప్పి వాళ్ళందరితో నాతో చెప్పిస్తూ ఉన్నాడు. వీడు నా మాటిని ప్రార్థనకు వెళ్లకుండా మానేస్తే నా ఆస్తి అంతా వీడికి ఇస్తాను, లేకపోతే చేపల చెరువులు కానీ, రొయ్యల చెరువులు కానీ, కోళ్ళ ఫారం కానీ, ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ, డబ్బులు ₹1 కానీ వీడికి ఇవ్వను అని చెప్పి, మీరే చెప్పండి, వీడు మైనార్టీ తీరిన తర్వాత మరలా వీడొచ్చి నన్ను అడిగితే మీరందరూ సాక్షులు అని చెప్పి ఆ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు నన్ను అడుగుతూ ఉన్నారు, పిల్లరా మరి మీ నాన్న ఎలాగ అంటున్నాడు ఏంటంటే, ప్రార్థన గంట మానేసేయి, శుభ్రంగా చెరువులన్నీ ఉన్నాయి కదా, శుభ్రంగా చేసుకొని డబ్బులు సంపాదించు అంటున్నారు. అప్పుడు మా నాన్న అంటున్నాడు, నేను 20 లక్షల డబ్బులు ఇస్తాను ఇడికి, వాడు ప్రార్థనకి వెళ్ళొద్దని చెప్పండి, తాళ చేతులన్నీ అడిగి ఇచ్చేస్తా, వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకోమానండి, లెక్క కూడా అడగను, వాడికి కావాల్సిన బండి కొనుక్కోమానండి, నేను మాత్రం వాడికి అన్ని బాధ్యతలు అప్పగిచ్చేస్తా, ప్రార్థనకి వెళ్తే మాత్రం కుదరదు అంటున్నాడు. ఆ పెద్దలు నన్ను అడిగారు, మరి మీ నాన్న ఇలా చెబుతున్నాడు ఏంటంటే, నేను ప్రార్థనకు వెళ్లకుండా, నేను ప్రార్థన చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అని చెప్పాను. చెప్పినప్పుడు ఇక మా నాన్న కోపంతో, అయితే నువ్వు ఇంట్లో ఉంటాకి వెళ్ళలేదు, ఇంట్లోంచి వెళ్ళిపో అన్నాడు. ఆ పెద్దలందరి సమక్షంలో సరే వెళ్ళిపోతాను అని చెప్పాను. వెళ్ళిపోతానని చెప్పినప్పుడు, నువ్వు వేసుకున్న బట్టలు కూడా నాయే, అవి కూడా తీసేసి బయటికి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళరా, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒకరోజు ఒక లింగి ఒక షర్టుతో ఇంట్లోంచి బయటికి రావాల్సి వచ్చింది. జేబులో ₹20 కాగితం ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, నా గమ్యం ఏంటో తెలీదు, నా మార్గం ఏంటో తెలీదు. మా గ్రామం నుంచి ఉప్పుడేరు వంతునని అక్కడ ఒక వంతున ఉంటుంది. వెళ్ళరా, అటు వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు, ఇటు వెళ్తే కైకులూరు. నేను అక్కడ ఆగాను. ప్రవ్వా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, నా గమ్యం ఏంటి ప్రవ్వా, నేను ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, నా యొక్క మార్గం ఏంటి ప్రవ్వా, నేనేం చేయాలి ప్రవ్వా అని ప్రార్థన చేస్తుంటే, ప్రభు నాకు ఈ మార్గం గుండా వెళ్ళాలని ప్రభు నాకు తెలియపరిచాడు. దేవుడు చెప్పినట్లుగా నా జీవితాన్ని నేను నడిపించాను. దేవుడు నన్ను క్షేమకరమైన మార్గంలో నడిపించాడు. ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నిన్నెన్నడూ విడువను, నిన్నెంత మాత్రము ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని ప్రభు నాతో చెప్పాడు. అలాగూ నా జీవితంలో ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. యవన కాలంలో మారుమనసు పొందకముందు జరిగిన కొన్ని సంఘటనలు మీతో పంచుకొని నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తాను. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి
యవన కాల జీవితాన్ని దేవుడే తన ప్రేమతో నింపి, తన కృపతో నింపి పరిశుద్ధంగా కాపాడాడు అని నేను చెప్పగలను. ఎందుకంటే నేను కాలేజీ చదువుతున్నటువంటి ఆ దినాల్లో నేను ఒక రూమ్లో ఉండేవాడు. నేను మరొక 5గురు కలిపి ఒక ఇల్లు ఒక పోర్షన్ తీసుకొని రూమ్లో ఉండేవాళ్ళం. ప్రక్కన ఇంటి ఓనర్స్ ఉండేవారు, అది 2 పోర్షన్ల ఇల్లు. ఓ రోజు నేను అంతకు ముందు రోజు ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చాను. అప్పుడు సెలవులు ఉన్నాయని తెలియదు నాకు. ఇంటి దగ్గర ఏదో పని మీద ఇంటికి వెళ్ళి వచ్చాను. మళ్ళీ ఆ రోజు నుంచే 2 రోజులు సెలవులు అన్నారు. నేను వర్క్లో రాసుకోవాలి, ఈరోజే కదా వచ్చాను, ఇంకా ఏమి వెళ్తానులే, నేను ఉండిపోదాం ఎక్కడని చెప్పేసి ఇంతకుముందు నేను రాని ఆ నోట్స్లన్నీ తెచ్చుకొని రాసుకోవాలని చెప్పి నేను ఒక్కడనే మిగిలిపోయాను. మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి నేను ఒక్కడనే పండుకున్నాను. గదికి ఇంటికి లోపల డోర్ వేసేసి తాళం కూడా వేసేసాను, లోపల పడుకున్నాను. కానీ మధ్యరాత్రిలో ఆ ఇంటి స్త్రీ వాళ్ళు ఎవరు లేరు, ఆమె ఒక్కటే ఉంది. నాకు తెలియదు ఆ విషయం, తర్వాత తెలిసింది. వెనక ఆ ఇంటి 2 పోర్షన్ల ఇంటికి లాస్ట్లో ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ ఎప్పుడూ తీయమేం. మరి ఆమె ఎలా తీసిందో ఆ ప్రక్క డోర్ ఉంటుంది, ఆ గడి అది తీసుకొని నా దగ్గరకు వచ్చి నన్ను శోధిస్తూ ఉంది, ఆమెతో పాపం చేయడానికి అనేక రకాలుగా. కానీ పిల్లరా, నా జీవితాన్ని ఆ సమయంలో దేవుడు ఎంతో పరిశుద్ధంగా కాపాడాడు. పిల్లరా, ఏమాత్రము కూడా దేవుడు నాకు అపవిత్రత అంటకుండా, నా యొక్క చేతికి కూడా అపవిత్రత అంటకుండా దేవుడు నన్ను కాపాడాడని నేను చెప్పగలను. ఎందుకంటే పిల్లరా, ఆమె నన్ను అనేక రకాలుగా నన్ను శోధిస్తూ ఉన్నప్పుడు దుప్పటి ముసుగేసుకొని ఇలా ముడుక్కొని కూర్చొని, పిల్లరా, ఆమె ఎన్ని చెప్పినా నేను అంగీకరించకుండా, అమ్మో నేను రానని పిల్లరా చాలాసేపు ఆమె నన్ను ప్రేరేపించి వెళ్ళిపోయిన తర్వాత ఆ డోర్కి నేను పిల్లరా డోర్ వేసేసి భయపడతా కూర్చున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ రాత్రి దేవుడు నన్ను పరిశుద్ధంగా కాపాడాడు. లేకపోతే నా జీవితం అపవిత్రం అయిపోయేది. నా జీవితాన్ని నేను భ్రష్టుడిగా మారిపోయేవాడిని. దేవుని కృపను బట్టి దేవుడు అలా నన్ను కాపాడాడు. ఎన్నో సందర్భాలు, ఇలాంటి సందర్భాలు పిల్లరా, ఎంతోమంది స్త్రీలు నన్ను ఆ యవన కాలంలో వివాహం కాకముందు ఇంటర్మీడియట్ ఆ డిగ్రీ ఆ వయసులో ఎంతోమంది నన్ను ప్రేరేపిస్తూ ఉండేవారు. కానీ దేవుడు నన్ను పరిశుద్ధంగా కాపాడాడు. దేవుని కృప మాత్రమే. నేను దేవునికి విరోధంగా ఈ తప్పు చేస్తే అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు అని కేవలం దేవుడికి విరోధంగా నా ఇష్టం కాదు, నా జీవితంలో దేవుని చిత్తమే జరగాలి అనే ఒక ఉద్దేశంతో నా జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి దేవుడు కృప చూపాడు. పిల్లరా, అలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎన్నొచ్చినా నా జీవితంలో నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను, ఏమిటంటే నా ఇష్టమే ఏది జరగకూడదు, దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలి. నా వివాహం విషయంలో కూడా నా ఇష్టం ఏది కాదు ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నీ ఇష్టమే నా జీవితంలో జరగాలి, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. ఇది ఒక్కటే నా ప్రార్థన. కాబట్టి దేవుని మహాకృపను బట్టి దేవుడు అంతవరకు నమ్మకంగా తన యొక్క పరిచర్లు ఆయన కొనసాగేటట్లుగా దేవుడు కృప చూపాలని, దేవుడు తన చిత్తానుసారంగా ఆయన నా జీవితాన్ని నడిపించాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నువ్వు ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవుడవు. యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అని చెప్పావు. యవన కాలంలో మా జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకునే కృపను మాకివ్వండి. లోకమా పవిత్రత అంటకుండా మా జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకోవడానికి అయా మా బిడ్డలందరికీ నీ కృపా సహాయాన్ని దయచేయండి. అయా వ్యర్థులుగా అయా నాయన లోకంలో పాపంలో అయా లోకం తట్టు పాపం తట్టు చూసేవారిగా కాక, అయా తమ ఇష్టాన్ని నెరవేర్చుకునేవారిగా కాక, కేవలం నీ చిత్తాన్ని చేసేవారిగా, నీ ఆజ్ఞలు గైకునేవారిగా మీరే మా బిడ్డలందరినీ సిద్ధపరిచి నీ కృపలో స్థిరపరిచి మీరే దేవుడిగా సజీవుడిగా రుజువు చేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరుడని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, పాట పాడుకుందాం. మన మధ్యలో ఉన్న స్మైల్ ఒక పాట పాడు.
కన్యాకుమారి వరకున ప్రజల విడుదలకై హిమగిరి నుండి కన్యాకుమారి వరకున ప్రజల విడుదలకై ఈసను జ్యోతిని వెలిగించెదం యువకర్మ లేచి వెళ్ళెదం యుద్ధ వీరులై గెలిచెదం దైవ కృపతో వెళ్ళెదం యుద్ధ వీరులై గెలిచెదం దైవ కృపతో
మంచిది. నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకునుడి. మరియు మద్యముతో మత్తులైండుకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండడి, ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభుని యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలే భయముతో ఒకరినొకరు లోబడి ఉండడి. చాలు ప్రియుల చదవనే మాటలు చాలా విలువైనవి. ఏమని మాట్లాడుతున్నారంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. దినములు చెడ్డవి. కాబట్టి మీరు సమయమును పోనివ్వకూడదు అంటున్నాడు దేవుడు. యవనస్తుల కూటాలు 3 రోజులు. ఈ 3 రోజులు దేవుని పాదముల దగ్గరికి దానికి వచ్చాం. పిల్లలరా గమనించండి, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వకూడదు. ఈరోజు ఈ కోరికలు నీవు అనుకున్నట్టు జరగవు, నేను అనుకున్నట్లు జరగవు, మనమందరం అనుకున్నట్లు జరగవు. దేవుడికి అనుకూలంగా జరుగుతాయి. మనమందరము దేవునికి అనుకూలంగా మారడానికి మాత్రమే ఇక్కడికి వచ్చుతాము, మనం అనుకూలంగా రానికి కాదు. ఒకరోజు నేను ఒక సందర్భము కాలేజీ కొరలో సందర్భం చెప్పారు. ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేయడానికి ఆ అమ్మాయి ప్రార్థనకి వెళ్ళింది. వెళ్ళి అడిగిటంటదా, నా గురించి మీరు ప్రార్థన చేయండి అంద. దేని గురించి ప్రార్థన చేయమంటే, నేను ఫలానా ఆయన ప్రేమించాను, మా ఇద్దరికి పెళ్ళి అవ్వాలి, ప్రార్థన చేయమన్నాను. దానికా వాడుకోవడానిక సమయం, దానికా దేవుడు మంచి అనుభవం మనకి ఇచ్చింది. ప్రియులు, ఈరోజు మన జీవితంలో సమయము దేనికి ఇస్తున్నాం? సమయం పోతే రాదు, మరలా తిరిగి రానిది సమయం. కాబట్టి ఈ సమయాన్ని ఎవరికి వారే సద్వినియోగపరచుకోవాల్సిన దేవుడు అవసరత దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సమయంలో, ఈ హాలిడేస్లో అనేక మంది ఇష్టానుసారంగా జీవితం జీవిస్తానికి వినియోగించుకుంటారు. అయితే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన వారికి చేయాలని అనేక సంకల్పము మన ఎడల ఉద్దేశం మిగిలి ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, చూద్దాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయానికి రండి. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, గమనించారా? దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చొనక. మరి ఎక్కడ కూర్చోవాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. అతని నీటి కాలువను ఏరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతని చేయనిదంతయు సఫలమగుడు. చూడండి, దేవుడిని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు నువ్వు ఆశీర్వదింపబడుతున్నంటే యెహోవా ధర్మశాస్త్రమునందు నువ్వు ఆనందించాలి. ఆనందించటం అనేది నేర్చుకోగలిగితే దేవుడు గొప్ప ధన్యత. ఒక దినాన్ని ఒక కాలేజీలో చదువుకుంటే ఆ కాలేజీలో బాగా పాటలు పాడుద్ది, దేవుని పాటలే పాడుద్ది ఎక్కువ అమ్మాయి. దేవుడు పాటలు పాడుద్ది. చూడండి, లోకము ప్రేమ అన్నది మనిషిని పతనానికి తీసుకెళ్ళేది.
దేవుని యొక్క ప్రేమ అన్నది పతనాల స్థితిలోంచి బయటికి తీసుకొచ్చి నీకు ఆనందాన్ని ఇచ్చేది. ఇప్పుడు అయితే అమ్మాయి చదువుకుంటుంటే ఒక కుర్రోడు అన్నాడంట, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నాడంట. అలాగా అందంట. అలాగనే వాడు ఐస్ అయిపోయాడు. ఐస్ అయిన తర్వాత అన్నదంట అమ్మాయి, ప్రేమతో నాకు వద్దు, కానీ ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ అమ్మ మీ నాన్నని తీసుకొచ్చాయి, మా అమ్మ మా నాన్న దగ్గర తీసుకురా, వాళ్ళు ఒప్పిస్తే వాళ్ళకి ఇష్టమైతే అప్పుడు నేను అప్పుడు రెడీ అవునో కాదు చెబుతాను అందంట. ఆ దెబ్బతో వాడు పారిపోయాడు. ఒక రోజుని ఒక అతను ఒక అమ్మాయిని చూసి అన్నాడంట, ఏ మనిషిని ఈ అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడు. ఆ అమ్మాయి ప్రార్థన చేసామంటే వీడు కూడా ప్రార్థన చేస్తాం మొదలెట్టాడు. ఒక రోజు వెళ్ళి అన్నాడంట, అమ్మాయి మరి నేను పెళ్లి చేసుకుంటాను, దేవుడు నాకు చెప్పాడు 3 నెలల నుంచి ప్రార్థన చేస్తారు, కొండ మీదకి వెళ్ళి దేవుడు నీ గురించే చెప్పాడు, నిన్నే వివాహం చేసుకోమన్నాడు అన్నాడు. ఈ అమ్మాయి కొద్దిగా జ్ఞానం ఉపయోగించి అందంట, అలాగే అండి అందంట. అవునండి, 3 నెలల నుంచి ప్రార్థన చేస్తాను, నేను మిమ్మల్నే చూపిస్తున్నాడు దేవుడు, మిమ్మల్నే పెళ్లి చేసుకోమన్నాడు అన్నాడు. సరే అండి, చాలా దేవుడు గొప్పవాడండి, ఎంత గొప్ప దేవుడు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నా ప్రార్థన ఆలకించే దేవుడు, నా ప్రార్థనకు ప్రతిఫలం జరిగింది, చాలా సంతోషము అంది. అందరికీ ఇంకా మనవడికి ఎక్కడలేని సంతోషం వచ్చింది. చాలా సంతోషం వచ్చినప్పుడు అయితే నా గురించి చెప్తాను వినండి అందంట. సరే చెప్పడం ప్రారంభించింది, కళ్ళు మూసుకుని చెప్పడం ప్రారంభించింది. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక మీతో చెప్పింది నిజము, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు అని చెప్పి ఆవిడ చరిత్ర చెప్పడం మొదలెట్టిందంట. ఏమనంటే నాకు 2 కిడ్నీలు కొలిపోయి, నాకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, నా లెవెల్ పాడైపోయి, నా చేతులు కూడా సరిగ్గా పనిచేయవు, ఆహారం అరగదు, చాలా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారా అనుకున్నాను. 3 నెలలు ఉపవాసం ప్రార్థన చేశాను నా గురువు, కానీ దేవుడు నా గురించే నీకు చెప్పినందుకు దేవుడికి అంత కృతజ్ఞతలు. నీలాంటి మంచి మనసు నాకు భర్త అవ్వడానికి నాకు చాలా ఇష్టపడుతున్నాను, సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను అని చెప్పి కళ్ళు తెరిచింది. ఈ లోపల మాయమైపోయాడు. ఈ లోపల వాడు మాయమైపోయాడు. వాస్తవానికి ఆ అమ్మాయికి ఏమీ లేవు, టెస్ట్ చేసిందంట, అది నిజమే కాదని. ప్రియులరా, మనుషుల మాటలకు మోసపోవద్దు. దేవుడు చెప్పే మాట గొప్పది, దేవుని చిత్తం ఇచ్చాడు. బైబిల్లో ఒక చక్కని ప్రణాళిక ఉంది. అబ్రహాం కుమారుడని ఇస్సాకు వివాహానికి ఒక చక్కని ప్రణాళిక ఇచ్చాడు. అబ్రహాం దగ్గర మంచి భక్తి నేర్చుకున్నాడు ఎలియాజరు. ఆ బాధ్యతను అప్పగించాడు కుమారుడికి వివాహానికి. ఆ బాధ్యత భక్తితో ఎదరికి వెళ్ళాడు. దేవునికి నా యజమానికి నువ్వు తోడై ఉన్నావు అని చక్కగా మాట్లాడి దేవునికి మొక్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అదే టైంలో అతను ఆలోచించిన ప్రకారంగా అక్కడ జరిగింది. రిబ్బగా వచ్చింది, అమ్మ నాకు మంచి నీళ్ళు దాహం వస్తుంది, నీళ్ళు పోయమంటే నీకు పోస్తాను, నీ ఒంటెలకు పోస్తాను. దేవుడిని అడిగింది కూడా అదే జరిగింది. సరే, ఆవిడికి అన్ని జరిగిన తర్వాత నీళ్లు పోసిన తర్వాత ఒంటెలు కూడా నీళ్ళు తాగిన తర్వాత ఎవరమ్మాయి ఏంటి చక్కగా అడిగింది. పలానా చెప్పుకొచ్చారు. సరే చెప్పిన తర్వాత ఆవిడికి చక్కగా కొన్ని వస్తువులు ఇస్తే వస్తువులు తీసుకుంది. డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి పలానా సారి ఇలాగలాగాలని చెప్పి ఇంటికి తీసుకురాలా, ఇంటికి దూరంగా పెట్టించాడు. తన అన్న అయిన లాభానికి వెళ్ళి యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడ లోపల రమ్మని పిలుచుకొచ్చింది. ఆ చిన్నదాని గురించి చక్కని మాట ఉంది. చక్కనిది కన్యక, ఏ పురుషుని ఎరగనిది, ఏ కలంకము లేనిది. అందుకే ఎఫెసు రాసిన పత్రికలో చక్కని మాటలు ఉండదు చూడండి. రోజు సంఘానికి, క్రైస్తవ యొక్క జీవితానికి, యవనస్తునికి అందరికీ సరిపోని యొక్క విధానం అనేది చూడండి. మనం చూసినట్లయితే ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదువుతాం. పురుషులారు మీరును మీ భార్యలు ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను
ముడతైను అటుది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాని మహిమ గల సంగము గాను ఆయన తన ఎదుట తనను నిలబెట్టుకున్న వాక్యముతో ఉదకతాను చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికి కొరకు తన్ను తాను అప్పగించుకును. ప్రియులనిది దేవునికి మనం అప్పగించుకోవాలి. రాకడలో మనము మధ్య ఆకాశంలో మంచి విందు జరిగద్ది. దాన్ని ఎదుర్కోవడానికి మన సిద్ధపడవలసిన అవసరం ఉంది. ఏ లోకంలో కొంతకాలం మేము బ్రతుకుతాం. యుగ యుగంలో ప్రభు అనే యొక్క యేసునామములో ఆ పరలోక రాజ్యంలో నిత్యానంద గృహములో మనం నివసించడానికి మనకు మంచి అవకాశం ఉంది. ప్రేర యవ్వన కాలంలో జీవితము చాలా గొప్పది, బలమైనది, ఘనమైనది, దేవుడికి మహిమ కలది, అది ఆశీర్వాదకరమైనది. అందుకే ప్రభువుని యేసుక్రీస్తు మరి ఆయన 30.5 సంవత్సరములు భూమి మీద ఉండి పాపం అంటున్న వాడిగా ఆయన ఉన్నారు. అందుకే ఆయన అంటున్నారు, చూడండి ఎబ్రీ రాసిన పత్రికలో చక్కగా మాట ఉంటుంది, చూస్తున్నాను. ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములను మన వలె శోధింపబడను, ఆయన పాపము లేనివాడు గుణం. చూడండి, యవ్వన కాలము దేవుడి కాడు మొయ్యట నరునికి మేరు. దావిసేల బ్రహ్మ గారి జీవితంలో మరి యవ్వన కాలంలో దేవుణ్ణి తెలుసుకున్నారు, ఎలాగెక్కువటానికి పిలువబడ్డారు. అది గురువుకోవటం మీటింగు. ఈరోజు మీరు యవనస్తులు కోటానికి అలాగే మీరు పిలువబడ్డారు. దైవజనుల బ్రహ్మయ్య గారికి కూడా పిలువబడినప్పుడు వారి యొక్క ఆలోచన వేరు. ఏమని ఆలోచన అంటే, గ్రామంలో అన్యాయస్తులైన వారిని చంపేసి రాజమండ్రి జైలుకి వెళ్ళిపోదామని 25 మందికి స్పాట్ అరేంజ్ చేసి వారు ఆలోచించుకుని సిద్ధపడిన యొక్క రోజు అది. అయితే అదే రోజు దేవుడు దైవజనులను పిలుచుకున్నారు. ఎలాగ కోటానికి వెళ్ళినప్పుడు ఆ దైవజనులు వాక్యం చెబుతున్నారు, సహోదరుడా, నువ్వు ఎవరిని ఏదో చేయాలనుకుంటున్నావు, జాగ్రత్తగా దేవుడిని ఏదో చేయబోతున్నారని చెప్పినప్పుడు దైవజనులకి అబ్రహ్మయ్య గారికి ఒక బాధ వచ్చిందంట, చాలా కోపం వచ్చింది. నన్ను కోటానికి రమ్మని ఆ దైవజనులు నా గురించి చెప్పి ఆయనతో నన్ను తిట్టిస్తారా? అయితే మొదటి ఈ దైవజనుల సంగతి చూద్దాం, తర్వాత వారి సంగతి చూద్దాం అనుకుంటున్నారు. ఆ దైవజనుడు డయస్ మీద వాక్యం చెబుతూ ఏమన్నాడే, సహోదరుడా, నువ్వు దేవుడికి లోబడితే నాకన్నా గొప్పవాడికి చేస్తారు, నీకు ఉన్నతమైన వాడిగా దేవుడికి చేస్తారని చెప్తున్నప్పుడు లేదు నేను చెప్పాను అబద్ధం, నేను చాలా పరిమళు మంచివాడు కావాలి, మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలని నేను ఈ కైనీలు, ఈ సిగరెట్ ప్యాకెట్లు ఇవన్నీ నలిపి పారవేశాను. కానీ ఒకరోజు మాత్రం నాను, రెండో రోజు మరీ ఎక్కువ తెచ్చుకొని కాల్చేవాడినే, ఈ పానుపరకలు బాగా నవ్వులుతుండేవాడినే అని చెప్పి అని అబద్ధము అని అంటున్నప్పుడు ఆ డైస్ మీద నుంచి వస్తున్న వాక్యం అండి, లేదు నేను చెప్పింది నిజం. దైవజనుల అబ్రహ్మయ్య గారి జీవితంలో మనసులు అనుకుంటుంటే ఆ స్టేజ్ మీద చూస్తున్న మాట, లేదు నేను చెప్పింది నిజం. సోదరుని దేవుడికి లోబడినప్పుడు భయపడ్డారంట. అదే నేను మనసులో అనుకుంటుంటే నా మనసులో మాటే ఎదురించి దైవజనులు చెప్తున్నారే, నా మనసును గ్రహించాక ఆ కృపావరం ఆయనకు ఉన్నది అని చెప్పేసి ఇంకేమీ తలంచుకుండగా మౌనమై కూటమయ్యే వరకు అందరూ దగ్గరికి వచ్చి అందరూ వందనాలు అంటుంటే అప్పుడు ఒక ఆశ పుట్టిందండి దైవజనులు, నేను బ్రతకాలి బ్రతికి మీద ఆశ పుట్టినప్పుడు ఏమైనా దైవజనులు మార్గం చూపుతారన్నప్పుడు అక్కడ నుంచుంటే అందరూ వందనాలు పెడుతున్నారు. దైవజనులు కూడా వందనాలు తమ్మి ఇట్లా అని పిలిచినప్పుడు, నువ్వు వస్తావా, మారుమనసు పొందుతావంటే అదేంటో తెలియదు అయ్యగారికి, పొందుతానన్నారంట. అయితే ఆ దైవజనులు అంటే, నువ్వు ఎక్కడ పొందుతావా, మట్ట గుడిసెలో జారిపోతావు అన్నారంట. ఆ మాట దైవజనులు కలవరం పుట్టింది. ఇంటికి వెళ్ళి పనుకున్నారు. అదే మాట చెవులో మారుమోగిపోతుంది, నువ్వెక్కడ మారుమనసు పొందుతావా, మట్ట గుడిసెలో జారిపోతావు అన్న మాట దైవజనుల్ని ఆ మారుమోగిపోతుంటే నిద్ర పట్టలేదని. ఈ లోపల రావలసిన బ్యాచ్ వచ్చేసింది, వెళ్దాం అందరికి. అయ్యగారు అన్నగారు అతని మనసు బాగలేదు, మీరు వెళ్ళిపోమన్నప్పుడు ఆ నైటు నిద్ర కూడా పట్టలేదు, ఆలోచిస్తున్నారు. ఉదయం లేచి మరి మారుమనసు పొందడానికి వెళ్ళారు. లోపల తాతయ్య గారు వచ్చి అన్నారు,
అక్కడికి వెళ్తున్నాను, మారుమనసు పొందడానికి వెళుతున్నా అంటే, మరి 70,000 రూపాయలు పెట్టి 7 ఎకరాల చెరువు తవ్వావు, ఇవన్నీ ఎవరు చూస్తారనుకున్నావు, నేను చూస్తానని చెప్పేసి అని నువ్వని చెరువు తవ్వించావంటే, నేను ఉంటే నువ్వు ఉండవు, నేనున్ను, చెరువులు ఉండవు. ఒకవేళ నేను వెళితే, నేను మారితే అవి ఉంటాయి, నీవు ఉంటాయి, నేను ఉంటాను అన్నప్పుడు సరే అని వెళ్ళినప్పుడు ప్రియులురా అక్కడికెళ్ళి మారు మనసు పొందమన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులురా అక్కడ కోడి మెడగకు వస్తే ఎంత గిలగిల కొట్టుకుంటుందో అలాంటి యొక్క పశ్చాత్తాపం ఆయన మీద రావడం వల్ల ఆయన జీవితాన్ని చక్కగా దిద్దుకుని దేవుడికి ఇష్టంగా బ్రతకడానికి ఆయన జీవితం అంతా ఒప్పుకున్నప్పుడు దేవుడు గొప్ప సంతోషం అయిపోయింది. చూడడానికి అంత వాతావరణం, చెట్లు అంత కొత్తగా కనబడి ఉన్నాం. దేవుడు మాట్లాడే ఒక రోజుని దావీదుతో దేవుడు మాట్లాడినట్టే, ఒక పెద్ద ఒక ఆయన ఉన్నారు, ఎర్రగా ఉన్నారు. ఆ వాక్యం చెబుతుంటుంటే ప్రభువు దగ్గర ఉండి, ప్రభా ఆయన ఎవరు ఒక్క ఆయన ఉన్నారు, ఎవరు లేదు మనుషులు అన్నప్పుడు, ఇప్పుడు వెళ్ళి నువ్వు చూసి రమ్మంటే ప్రభుని విడిచిపెట్టి వెళ్ళి ఆ డైస్ మీద దగ్గరికి వెళ్తే తెల్లటి జామ పండుగ ఉన్నారు. నేను అందరికీ చాలామంది తప్పించుకోలేనంత పరిస్థితులు అంతమంది ఉన్నారు. అలా అదే రీతిలోకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మరలా ప్రభు జ్ఞాపకం వస్తే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా ఆయనకి ఎవరు తెల్లగా ఉన్నారే, చేయి పెడితే మరి మచ్చబడిపోయినంత ఇదిగా ఉన్నారే, ఎవరైనా అంటే ఆయననయ్యా సాధు సుందర్ సింగ్ గారు, నిన్ను ఆయన వల్ల ఉద్యోగకర్తగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి బలపరిచాడు. ప్రగమనించండి, కత్తులతో కటారులతో జీవితం గడిపేసుకోవాల్సిన యొక్క దావీదు యొక్క జీవితాన్ని దేవునికి లోబడటం వల్ల, దేవుని చిత్తం చెరిగి ఇష్టపడినప్పుడు, మార్పు చెంది మారుమనసు పొందినప్పుడు దేవుడు దావీదునికి వాగ్దానం ఇచ్చి బలమైన సువార్త అందించి ఈరోజు ఇక్కడ ఉండడానికి ఇలాగే సహవాసం ప్రారంభించడానికి దేవుడు ఒక మంచి ప్రణాళిక వేశాడు. గమనించండి పిల్లరా, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి పట్ల మీ ఎడలో ఒక మంచి ఉద్దేశము, మంచి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే మనము దేవునికి లోబడాలి. మనము దేవునికి లోబడంటే, దేవుని చిత్తం జరిగి మనం ఇష్టపడితే దేవుడు ఆయన సంకల్పము చొప్పున దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఉన్నతమైన వారికి చేస్తారు. ఆ రోజుని దావీదు ఆ కూటంలో ఆకర్షింపబడి ఆ కూటానికి లోబడటం వల్ల, ఆ మాటకు లోబడటం వల్ల ఈరోజు మనమందరం ఇక్కడ ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు నీవు దేవుని మాటకు నువ్వు లోబడితే నిన్ను ఒక పాత్రగా వాడుకోవడానికి దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఆయన వాడుకోవాలన్నా, ఆయన ఉన్నతమైన వారిగా మనం చేయాలన్నా మనలోనే ఉంది. మనం లోబడటం వల్ల దేవునికి లోబడాలి. ఈ కొడుకు ద్వారా ప్రియులరా మాటలు ఆడుకోవడానికి మాత్రమే కాదు, ఎంతో ఖర్చుతో, వ్యయముతో, ఎంతో ప్రార్థనతో ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి మనందరికీ సమకూర్చబడిన యొక్క స్థలం అది. మరి మాట్లాడుకోవడానికి ఈ సెల్ ఫోన్ మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు. దయచేసి ఈ 3 దినాలు కూడా సెల్ ఫోన్ మీరు కట్టుకోవడం మంచిది. దేవుని మీద మీరు కేంద్రీకరంగా ఉన్నట్లయితే, దేవా నువ్వు నాతో మాట్లాడు అని నువ్వు ఒక ఆలోచన కలిగి ఉంటే నీకెంతో మంచిది. నేను మారుమనసు పొందినప్పుడు ఒకరోజు నేను ఇలా మారుమనసు పొందాకి వెళుతున్నాను అని చెప్పేసి అన్నప్పుడు ఒక ఆయన అన్నారు, మారుమనసు పొందుతావా అన్నాడు. అవునన్నా. నిలుస్తావా అన్నారు. అప్పటికే మారుమనసు పొంది పడిపోయాను. నువ్వు నిలుస్తావు అంటే దేవుడు నిలుస్తానని. అప్పటికి నాకేమని తెలుస్తుందంటే దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు అని చెప్పారు. దేవుడు మాట్లాడుతాడంటే అప్పటికి నేను ప్రభువుని అంగీకరించలేదు. అయితే నేను వారం రోజులకి 4 పూజలు చేస్తాను. సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం చేస్తూ ఉండేవాడు. నేను సరే చేస్తూ ఉండేదానికి ఎప్పుడు ప్రతిరోజు 108 సార్లు జపం చేస్తూ ఉండేవాడు నేను. అయితే దేవుడు ఎప్పుడు మాట్లాడకపోతే దావీదు ఏమన్నాడు, దేవుడు మాట్లాడతాడయ్యా అని. సరే నేను మారుమనసు పొందకు వచ్చినప్పుడు ఏమని చెప్పించానంటే, ఇదిగో దేవుడు మాట్లాడతాడంట, నేను మారుమనసు పొందకి వెళ్తున్నాను, దేవుడు మాట్లాడితే వస్తా, లేకపోతే రాను అప్పటి వరకు అని చెప్పొచ్చాను. ఎప్పుడైతే మాట చెప్పొచ్చానో నేను వచ్చేసాను. దావీదు నాకు న్యూ టెస్టిమెంట్గా బైబిల్ ఇచ్చి, కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు. నీ పాపాలు ఒప్పుకోవయ్యా అన్నారు. పాపాలు ఒప్పుకోమంటే నేను ఏ పాపం చేయలేదండి, చాలా మంచోని, అందరికీ మంచి చేసేవాని, నేను ఏ పాపం చేయలేదు అన్నాను. అప్పుడు అయ్యగారు అన్నారు, నువ్వు సినిమాలు చూసావా అని. చూశాను సార్.
పోట్లాడేవా, ఎవరు మన గొడవ పెట్టుకున్నావా, చాలాసార్లు గొడవ పెట్టుకున్నావు, బూతులు తిట్టావా అని, ఆ బూతులు తిట్టాను. ఇలా కొన్ని విషయాలు చేయదరికా, మరి ఇవన్నీ పాపాలే కాదు, దేవుడికి వ్యతిరేకమే కదా అని. ఎలాగైతే చాలా ఉన్నాయండి. అయితే ఒప్పుకోమన్నారు. చక్కగా నేను ఆ స్థలం ఉంటే ఆ స్థలంలో ప్రార్థన చేసుకోవడం ప్రారంభించా. పడుకుని ప్రార్థన చేస్తాం మొదలుపెట్టాను. పడుకుని ప్రార్థన చేస్తుంటే ఒక ఆవిడ వచ్చింది. ఇటండి నేను ఇంకో అతని ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటాం, మారు మనసు పొందుతున్నాం. పిలిచారు ఆవిడ, మీరు ముసలోళ్ళ అంది. అప్పుడు నన్ను మంచి యవనకాలంలో ఉన్నా. అయితే ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో నాకు చాలా కోపం వచ్చింది. ఆవిడ చక్కటి మాట చెప్పింది అంటే, యాకోబు వలె రోషము కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు మాట్లాడతాడు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు, దేవుడు నీతో కూడా మాట్లాడుతున్న మాట ఎప్పుడైతే చెప్పింది ఆవిడ, ఆ మాట నన్ను ఎంతో బయలుపరిచింది, ధైర్యపరిచింది. అంతే ఆ కుర్రోడికి నాకు ఒక పోటీ వచ్చింది. పోటీ అంటే ఎవరు ముందులెగిస్తామో, ఎవరు ముందులేసి ఎక్కువ ప్రార్థన చేసుకుంటామో, ప్రార్థన చేసుకుంటూ దేవుడు మాట్లాడతాడు. కాబట్టి అతను లేకముందే నేను లేచిపోతున్నా, నేను లేకముందు అతను లేచిపోతున్నావు. ఇలాగా ఒకరికొకరు పోటీ పడ్డా. ఎందుకు పోటీ పడుతుంది? నాతో ముందు మాట్లాడాలి అని ఆశ. సరే అని చెప్పేసి అని అప్పటికి నాకు 7 రోజులు అయింది కానీ కన్నీరు రాలా. దేవుడు మాట్లాడకపోదానికి అప్పుడు ఏం జరిగిందంటే, ఇంటికి వెళ్ళిపోదాము, ఇక్కడ కూర్చుంటే ఉపవాసం అంటున్నారు, ఎందుకు వచ్చింది దెప్పులరా బాబు, ఇంటికి వెళ్ళి చక్కగా పప్పులు వండుకొని బాగా తినొచ్చు, ఏం దెప్పులరా బాబు అని మనసులో అనుకుంటా ఇంటికి వెళ్ళిపోదాం ఇదే మనసు వచ్చేసింది. ఎప్పుడైతే ఈ మనసు వచ్చిందో ఒక పాట నాకు గుర్తుకొచ్చింది. అదే నడిపించిన నామములను, ప్రభు మార్గము విడచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము విడచితిని, పరమార్థము మరచితిని, ప్రపంచ నటనలలో ప్రావీణమున పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతుని మాట. ఈ శరణం గుర్తుకొచ్చింది నాకు తెలియకుండా. ఆ పాటల పుస్తకంలో ఆ వచనం మీద, ఆ యొక్క శరణం మీద నాకు ఎప్పుడైతే దృష్టి కలిగిందో పాట పాడాను, అప్పుడు నాకు మంచి ఆలోచన వచ్చింది. ప్రార్థన చేయడం మానేశాను. నేను ప్రభు వాక్యం చూడటం లేదు, వాక్యాన్ని విడిచిపెట్టేశాను. మరలా మోకరించి ప్రార్థించడం ప్రారంభించాను. అప్పుడు ఒక మాట తెలిసిందంటే, ఉపవాసం ఉంటే దేవుడు మాట్లాడతాడు అని చెప్పేసాను. 3 రోజులు ఉండి ఉపవాసం ప్రార్థించి, అప్పటికే నా హృదయం చాలా కఠినమైన పరిస్థితిలో ఉండేవాడిని. ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నానో 3 రోజులకి ఏం తినకుండానే ఉపవాసం ఉన్నాను. తినకుండానే 3 రోజులకి ఒక్క నిమిషం కన్నీరు వచ్చింది నాకు. అంత కఠినంగా ఉండేవాడు నేను. ఇంక అక్కడి నుంచి నా హృదయం విరిగి నలిగిన హృదయంగా మారింది. దైవజనులు వచ్చి వాక్యం చెప్పారు, వాక్యం వినే వాళ్ళని కేడటం ప్రారంభించాం. దేవుడు అద్భుతంగా మంచి వాగ్దానం ఇచ్చి దేవుడు ఈ స్థలం నుంచి నన్ను బయటికి పంపించాడు. చూడండి, ఇది హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 వచనం. నాకు మొట్టమొదటి దేవుడు నాతో మాట్లాడే ఒక మాట అది. చూడండి, 16వ అధ్యాయం 4వ అధ్యాయం 16 వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాశయముకు చేరదు. నా మొట్టమొదట దేవుడిచ్చిన వాగ్దానము పిల్లరా. అలాగే దేవుడు నన్ను మార్పు చెంది మారుమనసు పొందిన తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచాడు. కానీ కష్టాలు వచ్చినప్పుడు సేవ చేస్తానని అని, కష్టాలు తీరిన తర్వాత మరలా వెనకుండువని. కానీ దేవుడు దైవజనుల ద్వారా ఎన్నో విలువైన మాటలు పరిచర్య చేసే విధానంలో దైవజనుల జీవితంలో జరిగిన కార్యాలు ఇలాగే కూర్చోబెట్టి దైవజనులు వాక్యం చెబుతుండేవారంట. గిన్నెకూరలో ఒక 50 గిన్నెకూరలో అరుస్తూ ఉండేయంట. అరుస్తుందానికి ఆ గిన్నెకూరలంగి చూసి ఆగు అంటే ఆగిపోయాను. వర్షమా కురు అంటే కురిచేదాన్ని. దేవుడి యొక్క దైవజనులతో చేసిన కార్యాలు మాతో చెప్తున్నప్పుడు మాకు ఒళ్ళు పులకరిస్తూ ఉండేది. మా జీవితంలో కూడా జరగాలి, ఎన్నో కార్యాలు మేము చూడాలి, దేవుని కొరకు బ్రతకాలి. చూడండి, ఒక్క దైవజనులు తన జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవటం వల్ల, దేవునికి లోబడటం వల్ల దేవుడు విలువైన మాటలు ఆయనతో మాట్లాడి, ఆ విలువైన మాటలు అనేక మందికి బోధించినప్పుడు ఈరోజు అనేక మంది సేవకులుగా సిద్ధపడడానికి దేవుడు మంచి కృప చూపించాడు. ప్రియులారా, ఇది విలువైన జీవితం. నీ విలువైన జీవితాన్ని దేవుడికి అప్పగిస్తే నీ విలువైన జీవితం బట్టి అనేక మంది విలువైన వ్యక్తులుగా మార్చడానికి దేవుడు కొన్ని ఒక సాధనంగా వాడుకోవడానికి దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, ఈ సమయమును పోగొట్టుకోదు.
మీకు ఆహారం ఉంది, ఆహారం తినవలసిన ఆహారం తినండి. ఉపవాసం ఉండాను అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండు, ఇబ్బంది లేదు. చక్కగా దేవుడు మహాకృపను బట్టి మంచి చక్కగా మనకి వసతులు కూడా దైవజనులు ఎంతో కష్టముతో మనకి ఇష్టముగా కూడా కష్టమైనప్పటికీ కూడా మనము బాగుపడాలని ఒక ఉన్నతమైన వారు అవ్వాలని ఆశతో త్యాగముతో జరిగే ఈ కూడికల్లో ప్రియులను గమనించండి. నువ్వు సద్వినియోగపరచుకోవాలని మనం చేస్తున్నాం. అందుకే దినములు చెడ్డవి గనక సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఆహారం తిను, చక్కగా వచ్చే యథాస్థలంలో కూర్చో, మోకరించు, ప్రార్థించు, దేవుని వాగ్దానము సంపాదించుకుని వెళ్ళు. నేను మారుమనసు పొందినప్పుడు దేవుడు మాట్లాడితేనే వస్తానని చెప్పేసి అన్నాను. అలాగే వాగ్దానం తీసుకుని మరలా వెళ్ళా. మధ్యలో వెళ్ళిపోతే నాకు ఒక మనసు వచ్చింది. వెళ్ళిపోయింది, పెద్ద మగోడు వెళ్ళాడండి, దేవుడు మాట్లాడతాడంట వెళ్ళాడు. ఏం మాట్లాడాడు అని అంటారేమో భయం వచ్చింది నాకు. అయితే దేవుడే మాట్లాడని ఆశపడ్డాను. ఖచ్చితంగా వాగ్దానం ఇచ్చే నన్ను నడిపించాడు. దేవుడు నన్ను బలపరిచాడు. ఈరోజు కూడా నిన్ను కూడా ఈ 3 దినములు కూడా దేవుడు నిన్ను ఆశగా నిన్ను ఉన్నతమైన వాడు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాక్యం వినండి, వాక్యానుసారంగా ప్రార్థన చేసుకొని సమయం పోనివద్దు, సద్వినియోగపరచుకొని ఒకరిని హెచ్చరించుకోమన్నాడు. ఎందుకు తెలుసా? ఈ కూడికలు నిన్ను చూటుగా మాట్లాడడానికే. చూటుగా దైవజనులు మార్పు కారణం ఏంటి తెలుసా? రోషం వచ్చింది. ఈ కూటల వల్ల నీకు రోషం రావాలి. నేను కూడా బాగుపడాలి, నేను కూడా నా కుటుంబానికి ఒక ఉన్నతమైన మనిషిగా ఉండాలని, నా కుటుంబానికి ఒక మంచి మార్గస్థరిగా ఉండాలి, నా కుటుంబాన్ని మంచి భక్తులు నడిపించుకునే వ్యక్తిగా నేను ఉండాలి. నువ్వు ఆశపడితే నీ కుటుంబం నీవు ఆశీర్వదింపబడి కుటుంబంగా మార్చబడడానికి దేవుడి మంచి అవకాశాన్ని దేవుడి పిల్లలు గమనించండి. అందుకే ఒకరినొకరు ఇప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పిల్లరా, ఈరోజు మనకి అర్థం ముందు దానికి వస్తేనే మనస్థితిగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు రాసిన పత్రికలు ఏమంటుందంటే చూడన యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడేవాడుగాను, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడు ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విరివెగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ప్రార్థన చేసుకుందాం.